జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి స్ట్రాంగ్ కౌంటర్ నేను ఇస్తాను. ముందుగా వీడియో చూడండి. వినండి, ఈ బైబుల్ని పట్టుకొని ఈ రోజు వరకు నాశనమైన వాడు ఒక్కడు లేడు. ఈ బైబుల్ని చదివి బాగుపడిన వాళ్ళు ఈ భూలోకంలో 100 కోట్ల మంది ఉన్నారు. ఈ బైబుల్ బాగు చేస్తుందే గాని ఏ ఒక్కడిని పాడు చేయదు. ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను పరిశుద్ధతను ఇస్తుందే గాని పాడు చేయదు. ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదు. బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబుల్. సంస్కారాన్ని పెంచి పోషించేది బైబుల్. తిరుగుబోతుల్ని, త్రాగుబోతుల్ని, మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబుల్లో. చూసారా వీడియో? బైబిల్ పట్టుకున్న వాడెవడు నాశనం కాలేదు. ఇది మనిషిని బాగు చేస్తుంది తప్ప పాడు చేయదు అని వినడానికి బాగానే ఉంటుంది, కానీ చరిత్ర మరియు బైబిల్ చెప్పే వాస్తవాలు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కేవలం ఒకవైపు చూస్తే అది సత్యం కాదు, ప్రచారం అవుతుంది. దీనికి సమాధానంగా 6 పాయింట్ల నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1 పాయింట్, బైబిల్ శాంతిని ఇస్తుంది, కుటుంబ వ్యవస్థను నిర్మిస్తుంది అని చెబుతున్నాడు పాస్టర్ సతీష్. కానీ బైబిల్లోని మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసు స్వయంగా ఏమని చెప్తున్నాడో చూడండి. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానము కలుగజేయుటకు రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని విరోధము కలగజేయవచ్చి తిని. దీని అర్థం ఏంటి? కుటుంబ వ్యవస్థను కాపాడమా, లేక కుటుంబంలోని మనుషుల మధ్య విభజన తేవడమే కదా? మతం మారినప్పుడు కుటుంబాలు విడిపోయిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. మతం మారిన తర్వాత తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేయడానికి నిరాకరించిన దరిద్రమైన సంఘటనను కూడా మతం మారిన క్రైస్తవులు ఏ విధంగా బిహేవ్ చేశారో చూసాం మనం. బైబిల్ పట్టుకున్న తర్వాతనే కదా ఇంతటి ఉన్మాద భావజాలం వచ్చింది వాళ్ళకి. బైబిల్ మనిషికి సంస్కారం నేర్పిస్తుందట. శతాబ్దాల పాటు మనుషులను పశువుల కంటే హీనంగా చూసిన బానిసత్వానికి మద్దతు ఇచ్చింది బైబిల్ కాదా? ఎఫెసీయులకు 6వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. దాసుల్లారా, స్లేవ్స్, బానిసలు అన్నమాట వాళ్ళు. క్రీస్తుకు వలె మీ యజమానులకు భయముతోనూ వణుకుతోనూ లోబడి ఉండండి అని రాసలేదా? అమెరికా మరియు యూరప్ దేశాలలో నల్ల జాతీయులను బానిసలుగా ఉంచుకోవడానికి అక్కడ ఉన్న యజమానులు ఇదే బైబిల్ వచనాలను వాళ్లకు చూపించి వారిని అణిచివేసి వారిని బానిసలుగా చేసుకుని సంఘటనలు లేవా? ఇది మనిషిని బాగు చేయడం అంటారా? 3వది, బైబిల్ వల్ల నాశనమైన వాడు లేడా? వారిని సిగ్గుండాలరా బాబు, మీకు ఇంతన్నా కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారా ఇంత పచ్చి అబద్ధాలను? వాడు పాస్టర్ సతీష్, వాడికి ఇంత కూడా బుర్ర లేదు వాడికి. అరే, మాలాంటి వాళ్ళు సమాధానాలు చెప్తారన్న కామన్ సెన్స్ కూడా లేదారా మీకు? ఒక్కసారి చరిత్ర తెలుసుకో. చరిత్ర తెలిసిన వారు ఇది పెద్ద అబద్ధం అని చెప్తారు. క్రూసైడ్లు, బైబిల్ దేవుడి పేరు మీద జరిగిన మత యుద్ధాలలో లక్షలాది మందిని చంపిన విషయం నిజం కాదా? ఇంక్విజేషన్, మధ్యయుగాలలో బైబిల్ని వ్యతిరేకించిన వారిని మరియు శాస్త్రవేత్తలను, ఉదాహరణకు గెలీలియో, బ్రూనో, వీళ్ళని చిత్రహింసలు పెట్టిన సంఘటనలు నిజం కావా? బైబిల్ని ఎప్పుడైతే చేతిలో పట్టుకున్నారో అప్పుడే కదా ఈ ఘోరాలు చేయడం ప్రారంభించారు. 4వ మాట, స్త్రీలను అణచివేసింది బైబిల్ కాదా? సమాజంలో ఉన్న స్త్రీలను అణచివేయడం సంస్కారమా? తిమోతి 2వ అధ్యాయము 11 నుంచి 12 వాక్యాలను చూడండి. స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో ఉండవలెను. స్త్రీ పురుషుని మీద అధికారము చేయుటకైనను నేను సెలవియ్యను. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్లో ఉందో. ఈ వచనాలను అడ్డు పెట్టుకొని స్త్రీలకు చదువు,
ఓటు హక్కు, సమానత్వం లేకుండా చేసింది బైబిల్ కాదా? సిగ్గుండాలిరా మాట్లాడడానికి. 5వ పాయింట్, బైబిల్ సైన్స్కు విరుద్ధం కాదా? ప్రపంచం అభివృద్ధి చెందింది బైబిల్ వల్ల కాదు, సైన్స్ వల్ల. బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉందని, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని అజ్ఞానపు వాక్యాలు బైబిల్లో లేవా? బైబిల్ని నమ్మే రోజుల్లో మనిషి అజ్ఞానంలో ఉన్నాడు. ఎప్పుడైతే బైబిల్ను పక్కన పెట్టి సైన్స్ని నమ్మారో అప్పుడే మానవ జాతికి నిజమైన వెలుగు వచ్చింది. బైబిల్ పరిశుద్ధతని ఇస్తుంది, సంస్కారాన్ని నేర్పిస్తుంది అని గొప్పగా చెప్పాడు, కానీ వాస్తవానికి అదే బైబిల్లో ఉన్న అసభ్యకరమైన మరియు హింసాత్మకమైన విషయాల వల్ల దానిని చిన్న పిల్లల స్కూళ్ళలో నిషేధించిన సంఘటనలు కొన్ని మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను చెబుతున్న ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. బైబిల్ని చదివి ఎవరు పాడవలేదు అని ఈ సిగ్గులేని పాస్టర్ సతీష్ వీడియోలో చెప్పాడు కదా. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా, యుఎస్ఏలో బైబిల్ని కొన్ని స్కూళ్ళల్లో బ్యాన్ చేసిన విషయం మీకు తెలుసా? నంబర్ 1, యూటా సంఘటన. 2023లో మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఉన్న డేవిస్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఎలిమెంటరీ మరియు మిడిల్ స్కూల్ లైబ్రరీల నుండి బైబిల్ని తొలగించిన విషయం ఈ బుర్రలేని సతీష్ పాస్టర్కి చెప్పండి. అక్కడి ప్రభుత్వం అశ్లీలత మరియు హింస, వల్గారిటీ అండ్ వైలెన్స్ ఉన్న పుస్తకాలను వాళ్ళ లైబ్రరీల నుండి పిల్లలకి దూరంగా ఉంచాలని చట్టం తెచ్చింది. అక్కడ ఉండే పేరెంట్స్ బైబిల్లో ఉన్నంత సెక్స్ మరియు హింస, వైలెన్స్ మరే పుస్తకంలో లేదు అని ఫిర్యాదు చేశారు. అక్కడి అధికారులు దానిని పరిశీలించి బైబిల్లోని కొన్ని ఘట్టాలు, ఉదాహరణకు తండ్రి కూతుళ్ళ సంబంధాలు, అత్యాచారాలు, పిల్లలను నరకడం, చిన్నపిల్లలు చదవడానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించి స్కూల్ నుండి బైబిల్ని తీసివేసింది. నిజం కాదా? ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే బైబిల్ పుస్తకాన్ని పిల్లలకు చూపించకూడదని, అది అశ్లీల పుస్తకమని సొంత క్రైస్తవ దేశమైన అమెరికాలోనే పక్కన పెట్టారు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బైబిల్లో ఎలాంటి సంస్కారం ఉందో. 2, అమెరికాలో కన్జర్వేటివ్ అంటే మత ఛాందసవాదం ఎక్కువగా ఉండే రాష్ట్రం టెక్సాస్. అలాంటి టెక్సాస్లోని కెల్లార్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వారు 2022లో తమ స్కూల్ లైబ్రరీల నుండి బైబిల్ని తొలగించారు. ఇది నిజం కాదా? జస్ట్ 3 years బ్యాక్ అక్కడి ప్రభుత్వం పిల్లలకు లైంగిక విషయాలు, సెక్సువల్ కంటెంట్ ఉన్న పుస్తకాలు ఇవ్వకూడదని ఒక చట్టం తెచ్చింది. అక్కడి తల్లిదండ్రులు మరియు ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అలా అయితే ముందు బైబిల్ని తీసేయండి, అందులో ఉన్నన్ని లైంగిక మరియు హింసాత్మక విషయాలు మరే పుస్తకంలో లేవు అని డిమాండ్ చేసిన విషయం ఈ క్రైస్తవులకు తెలీదా? వెంటనే అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో నుండి పిల్లలకు అందుబాటులో ఉండకుండా, వాళ్ళు బైబిల్లో ఉన్న ఈ దరిద్రాలను చదవకుండా ఉండడానికి వెంటనే వాళ్ళ స్కూల్ లైబ్రరీల నుంచి బైబిల్ని తీసేశారు. ఇది నిజం కాదా? ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. 3వది, 2023 ఫ్లోరిడా రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టమే అక్కడి ప్రభుత్వం తీసుకువస్తే, అక్కడ పిల్లల తల్లిదండ్రులు బైబిల్లోని అసభ్యకరమైన వచనాలను హైలైట్ చేసి అక్కడున్న అధికారులకు పంపించారు. పిల్లల పుస్తకాల్లో సెక్స్ ఉండకూడదు అంటున్నారు కదా, మరి బైబిల్లో తండ్రి కూతుళ్ళ సంబంధాలు, అత్యాచారాలు, మర్మాంగాలు వర్ణించిన వాక్యాలు దీనిని ఎలా అనుమతిస్తారు అని తల్లిదండ్రులు అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించారు. దీనివల్ల అక్కడ లియోన్ కౌంటీ మరియు ఇతర జిల్లాల్లో బైబిల్ని పిల్లలకు దూరంగా ఉంచాలనే చర్చ తీవ్రంగా జరిగింది. చివరికి అక్కడ అధికారులు పిల్లలకు బైబిల్ దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకొని అక్కడ స్కూళ్ళలో మరియు లైబ్రరీల నుంచి బైబిల్ తీసేశారు.
ఇది నిజం కాదా? అరే సతీష్ బాబు, నువ్వు అమెరికా, లండన్ ఇవన్నీ తిరుగుతుంటావు కదా, ప్రపంచ దేశాలు తిరుగుతుంటారు కదా, మీకు తెలియదు ఇవన్నీ? మీ క్రైస్తవ దేశాల్లోని బైబిల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు రా భయ్. నేను చెప్పింది అబద్ధం అయితే గూగుల్ సెర్చ్ చేయండి. 4, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ALA రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, అమెరికాలో పుస్తకాలను పర్యవేక్షించే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి డేటా ప్రకారం అమెరికాలో అత్యంత ఎక్కువగా బ్యాన్ చేయమని ఫిర్యాదులు వచ్చే పుస్తకాలలో బైబిల్ కూడా ఒకటి. వా, ఎంత పవిత్రమైనది రా నాయన. ప్రతి సంవత్సరం వందలాది మంది తల్లిదండ్రులు బైబిల్ పిల్లలకు మంచిది కాదు, అది చదివితే పిల్లల మనస్తత్వం పాడవుతుంది అని లైబ్రరీలకు ఫిర్యాదులు చేసే సంఘటనలు ఈ పాస్టర్కు తెలియదా? అక్కడ సెక్సువల్ కంటెంట్ ఉన్న పుస్తకాలతో పాటు బైబిల్ని కూడా నిషేధించారు. దాంతో ప్రజలు అన్నింటికంటే ఎక్కువ అశ్లీలత ఉన్నది బైబిల్లోనే అని క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులే నిరూపించి స్కూళ్ళలో, పిల్లల స్కూల్ నుంచి తొలగించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అదే అమెరికాలోని ఫ్లోరిడా అనే రాష్ట్రంలో అయితే బైబిల్ని పోర్నోగ్రఫీ, ఈ పదాలను వాడితే కూడా చాలా చండాలంగా ఉంటది, పోర్నోగ్రఫీ పోలుస్తూ ఫిర్యాదులు చేశారు అక్కడ ప్రజలు, క్రైస్తవ ప్రజలు. బైబిల్లోని లోతు తన కూతుళ్ళతో శృంగారం చేయడం, డేవిడ్ చేసిన పనులు, ఎహెచ్కేలు గ్రంథంలోని బూతులు, పురుషుల మర్మాంగాలను గాడిదలతో పోలుస్తూ చాలా అసభ్యకరమైన వర్ణన ఉంటుంది. న్యాయాధిపతులు ఒక స్త్రీని గుంపుగా అత్యాచారం చేసి ఆమె శవాన్ని 12 ముక్కలుగా నరికి దేశం మొత్తం పంపిస్తారనమాట. అంటే సామూహిక అత్యాచారాన్ని ప్రోత్సహించే విధంగా బైబిల్ ఉంది అని చెప్పేసి అక్కడి తల్లిదండ్రులు ఇవన్నీ చూపించారు. అక్కడ చిన్న పిల్లలు చదవకూడదని అమెరికన్ తల్లిదండ్రులే భయపడుతున్నారు. సొంత దేశంలోనే సొంత మతస్థులే ఇది పిల్లలకు ప్రమాదం అని పక్కన పెడుతుంటే, ఇది మనిషిని ఉద్ధరిస్తుందని నువ్వెలా చెబుతావయ్యా పాస్టర్ సతీషు, బుర్రలేని సతీషు? నేను చెప్పింది తప్పైతే గూగుల్లో సెర్చ్ చేయండి, మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంత చెత్త బైబిల్ని పెట్టుకొని బైబిల్ పట్టుకున్న వాడెవడు నాశనం కాలేడు. ఇది మనిషిని బాగు చేస్తుంది తప్ప పాడు చేయదు అని చెప్పడానికి సిగ్గుపడండిరా. బైబిల్ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది, హింసను ప్రేరేపిస్తుంది. బైబిల్ మనిషిలోని సంస్కారాన్ని పశువు కంటే హీనంగా మారుస్తుంది. బైబిల్ స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా అణిచివేస్తుంది. బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. బైబిల్ సైన్స్ కు వ్యతిరేకించి మనిషిలోని మూఢత్వాన్ని నింపుతుంది. ఇన్ని దరిద్రాలున్న బైబిల్ ఎలా పవిత్ర గ్రంథం అయ్యిందో ఈ మూర్ఖపు పాస్టర్లకే తెలియాలి. బైబిల్ మీద పవిత్ర గ్రంథం అని రాయగానే అది పవిత్రం కాదురా, అందులో ఇచ్చే సందేశాలు కూడా పవిత్రంగా ఉండాలి. చెప్పేటోడికి వినేటోడు లోకు అంటే ఇదే. మరి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటుంది అంటే, బైబిల్ మంచిని చెబితే తీసుకోవచ్చు, కానీ ఇది మాత్రమే గొప్పది, దీనివల్ల ఎవరికీ నష్టం జరగడం లేదు అని చెప్పడం అజ్ఞానం అవుతుంది. చరిత్రలో బైబిల్ పేరుతో జరిగిన నష్టం మరి ఏ ఇతర మత గ్రంథాల వల్ల జరగలేదు అనేది సత్యం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.